ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు గ్రౌండ్ సెట్ చేస్తోంది ప్రభుత్వం. వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు శాస్త్రీయంగా జిల్లాలను పునర్విభజించేందుకు కృషి చేస్తోంది. ప్రజల డిమాండ్లు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త 6 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2022లో వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించింది. అయితే చాలా ప్రాంతాల నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని హామీలు కూడా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీలో పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే 3 సార్లు సమావేశమయ్యింది. జిల్లాల్లోనూ పర్యటించింది. ఒకసారి సీఎం చంద్రబాబుతోనూ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రజల అభిప్రాయాలు, ప్రజా ప్రతినిధుల నుంచి వినతుల ఆధారంగా 6 కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో పాటు పరిపాలనా సౌలభ్యం ఉండేలా జిల్లాల పునర్విభజన జరగాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ హయాంలో ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాల్ని విభజించారని ఆరోపించారు. ఆ అనాలోచిత నిర్ణయమే ప్రాంతీయ విభేదాలకు కారణమైందన్నారు. ఆ సమస్యల్ని సరిదిద్దడంతో పాటు కొత్త ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను కూడా పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని చెప్పారు. అలాగే రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ప్రత్యేకంగా చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం, మదనపల్లెలను జిల్లాలుగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆ 2 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే రాజధాని అమరావతి కేంద్రంగా ఒక జిల్లా, పలాస, గూడూరు, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పుంగనూరు, పీలేరు, గిద్దలూరు, అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా ఇచ్చేందుకు అధ్యయనం జరుగుతోంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గం 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంది. రాష్ట్రంలో ఇలాంటి రెవెన్యూ డివిజన్లపై మంత్రి జీవోఎం దృష్టి పెట్టింది. కలెక్టర్లను నివేదిక కోరింది. నివేదిక వచ్చిన వెంటనే మరోసారి సమావేశం కానుంది కేబినెట్ సబ్ కమిటీ. వచ్చే వారం సీఎం చంద్రబాబుతో మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఆ సమావేశం తర్వాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. అలాగే కొత్త మండలాల ఏర్పాటుపైన చర్చ జరుగుతోంది. మొత్తంగా డిసెంబర్ 31 లోపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.